భద్రాచలం వాసులకు ఈసారి వరద ముంపు తప్పేలా కనిపించడం లేదు. గత ఏడాది గోదావరి ఉగ్రరూపంతో కట్టుబట్టలతో తరలివెళ్లిన ప్రజలు మళ్లీ అవే కష్టాలు అనుభవించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. వరద పోటు నుంచి కాపాడేందుకు చేపట్టిన కరకట్ట నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. అధికారుల సమన్వయ లోపం, ఆర్థిక ప్రతిబంధకాలు కారణం ఏదైనా పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు భద్రాచలం పట్టణవాసులకు కంటి మీద కునుకు ఉండదు. ఏటా జులై, ఆగస్టులో విరుచుకుపడే గోదావరి వరదలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. కట్టుబట్టలతో శిబిరాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి. ఇలా ఏటా ముంచెత్తే గోదావరి వరద నుంచి భద్రాచలం పట్టణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కరకట్ట పొడిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. పాత కరకట్ట తర్వాత ఉన్న శాంతినగర్, సుభాష్ నగర్, కూనవరం రోడ్డు కాలనీ ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఈ వరద కష్టాల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 38 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. గతేడాది 700 మీటర్ల పొడవు, 11 మీటర్లు ఎత్తు అంచనాతో ప్రారంభమైన కరకట్ట పనులు జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 40% కూడా పూర్తి కాలేదు. నెలలుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత సంవత్సరం ఇదే విధంగా నది ప్రవాహం వచ్చింది. అక్కడ ఒక సరోజిని ఆశ్రమం, ఒక వృద్ధాశ్రమం ఉంది. అందులో ఒక 80 మంది ఉంటారు. ఎవరో వాళ్ళు తీసుకెళ్ళలేని పరిస్థితి. తెల్లవారేటాలకి నీరంతా దగ్గరికి వచ్చేసింది. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు చనిపోయే ప్రమాదం వచ్చేటాలకి ఆ పక్కనే ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్ వాళ్ళని ఎత్తుకొని ఆ మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ దించడం జరిగింది. ఇన్ని అర్థాల కారణం కేవలం ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఆ కరకట్టని సగంలో నిర్మాణం ఆపేయటం. ఇప్పుడు భద్రాచలం ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్ళీ గోదావరి వరదలు మళ్ళీ జూన్ జూలై కల్లా వరదలు వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి, నిర్మాణం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈ 3 నెలల్లో ఉన్న త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కరకట్ట నిర్మాణం చేసి ప్రజల్ని ఆ యొక్క అపోహలను తొలగించాల్సిందిగా ఈ జిల్లా మంత్రివర్యులని కోరుతా ఉన్నాం. అంటే ఇది అధికారులకు కూడా ఒక వనరుగా మారింది. ఎందుకంటే వరదలు వస్తే ఆ పునరావాస చర్యల కింద అలాగ భోజనాలు పెడుతున్నామని, తరలిస్తున్నామని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అధికారులు జోబులు నింపుకునే పని కూడా చేస్తున్నారు. ఆ డబ్బులేయో ఈ కరకట్టకి పెట్టి పూర్తి చేస్తే ప్రజలకి ప్రతి సంవత్సరం ఈ పునరావాస కేంద్రాలు పెట్టి ఫ్లడ్ షెల్టర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా 3 మంత్రులు ఉన్నా ఏమీ ఉపయోగం లేనటువంటి పరిస్థితి భద్రాచలానికి దాపురించింది. భద్రాచలం శివారులోని కూనవరం రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్ట పొడిగింపు పనులు ప్రారంభంలో వేగంగానే జరిగాయి. మంత్రులు సమీక్షలు, పరిశీలనలతో నిర్దేశిత సమయానికే పూర్తవుతాయని భావించారు. కానీ 6 నెలలుగా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ చివరకు పూర్తిగా నిలిచిపోయాయి. నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖల మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పు పనులకు అడ్డంకిగా మారాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే జాతీయ రహదారిపై పట్టణ శివారులో ఉన్న సరస్వతి శిశు మందిర్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రతిబంధకంగా మారింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఫలితంగా రానున్న వర్షాకాలంలోనూ సుభాష్ నగర్, శాంతినగర్, సిఆర్పిఎఫ్ క్యాంపు పరిసర ప్రాంతాలకు గోదావరి ముంపు తప్పేలా లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం గోదావరి ముంపు గురి కాకుండా అవసరం ఉంది కాబట్టి రామాలయం అభివృద్ధి కూడా జరగాలంటే గోదావరి వరదలు రాకుండా ఉండాలని చెప్పి మేమందరం కూడా మనిషికి మాది 1.5 పొలం పోయింది. ఏదో నామినల్ రేటుకి ఇచ్చేసాం. కానీ కరకట్ట 500 మీటర్లు మిగిలిపోవడం వల్ల ప్రతి సంవత్సరం గోదావరి వచ్చి సుభాష్ నగర్, శాంతినగర్ ఈ కాలనీలన్నీ ముంపు గురవుతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తుమ్మల గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ వారు ముగ్గురు తలుచుకుంటే ఇది ఒక 3 నెలల్లో ఈ సమ్మర్లో కంప్లీట్ చేయించగలుగుతారు. వాళ్ళు భద్రాచలంలో కరకట్ట నిర్మించిన కాంట్రాక్టరు చాలామందికి రైతులకి ఇల్లు అద్దెకి తీసుకొని ఇలా షాపుల్లోనూ చాలామందికి డబ్బులు కూడా ఇవ్వాలా. అవన్నీ ఎగ్గొట్టేసి వాళ్ళు ఇదైపోయారు. ఎక్కడ కనపడతలేదు వాళ్ళు ఎవరు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. పనులు అడుగుతూ ఉంటే ఫోన్లు ఎత్తట్లేదు. ఇదిగో అదిగో డబ్బులు అంటున్నారు. కొంతమంది రైతులకు కూడా డబ్బులు ఇస్తాము మీకు అని భూమి ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళ భూమిలోకి కూడా వెళ్ళిపోయి ఈ గవర్నమెంట్ తరఫున ఇది కాకుండానే వీళ్ళు వాళ్ళ భూముల్లో మట్టి పోసేసి డబ్బులు ఇవ్వకుండా
నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2012లో శాంక్షన్ అయిందండి అసలు ఈ కట్ట. అప్పుడు కూడా మేము పోరాటాలు చేశాం. పోరాటాలు చేస్తేనే శాంక్షన్ అయింది. మధ్యలో ఒక 700 మీటర్లు 600 మీటర్లు ఆగిపోయింది. దాని మీద కూడా అనేక పోరాటాలు చేసిన తర్వాత లాస్ట్ శాంక్షన్ అయింది. కానీ ఇది పూర్తి పరిస్థితి కనపట్టలేదు. అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ గట్టిగా పట్టించుకోవట్లేదు. ఆ గేట్లు మొదలు పెట్టారు, లాకులు తయారు చేద్దామని అవి మొదలుపెట్టి 6 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు అది కూడా పూర్తి అవ్వలేదు. అసంపూర్తిగానే ఉన్నాయి. వాళ్ళు ఒకరోజు పని చేస్తే వారం కనపట్టలేదు అక్కడ వర్కర్స్ కూడా. అది పరిస్థితి. వానాకాలానికి 3 నెలలే గడువు ఉండడంతో ఇప్పటి నుంచైనా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితేనే కొంతలో కొంతైనా పట్టణవాసులు ధీమాగా ఉండగలరు. లేకపోతే వరద భయంతో కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిందేనని ప్రభావిత కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.